నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై మాధురి. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన డోరామాన్ కేక్ ఎలా తయారు చేసుకోబోతున్నామో చూద్దాం. అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 ఎగ్స్ని బ్రేక్ చేసి దాంట్లో పోసుకుందాము. ఇది పిల్లలకి చాలా ఇష్టపడతారు. స్నాక్స్ బాక్స్లో కానీ లంచ్కి కానీ ఎలాగైనా పంపించవచ్చు స్కూల్స్కి. మనము మెత్తగానే ఉంటాయి, గట్టి పడిపోవు ఇవి. ఇదిగోండి, ఇలా 2 ఎగ్స్ తీసుకొని అందులోకి 1/2 కప్ షుగర్ పోసుకుందాము. పౌడర్ అయినా పర్వాలేదు, ఇలాగా మామూలు షుగర్ అయినా ప్రాబ్లం లేదు. అందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఓన్లీ ఆప్షనల్ మాత్రమేను, కంపల్సరీ ఏం కాదు. వెనిలా ఎసెన్స్ వేసుకుందాం. వెనిలా ఎసెన్స్ లేకపోతే దాంట్లోకి యాలకుల పొడైనా వేసుకోవచ్చు. పాలు యాడ్ చేసుకుందాం 1 కప్పు. ఇది బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి చక్కెర కూడా కరిగిపోతుంది. ఇదిగోండి, ఇలాగ అంతా వచ్చింది చూసారా, ఇలాగ నురుగు నురుగ్గా. అప్పుడు మనకి బాగా మిక్స్ అయినట్టు. ఇంకొంచెంసేపు కలుపుకుందాము. ఇదిగోండి, బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు అందులోకి మనం 1.5 కప్పు మైదా వేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము, ఉండలు లేకుండా బాగా కలిసేటట్టుగాను. ఈ విస్కర్తో అయితే ఉండలు లేకుండా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. అందరూ వీలైనంత వరకు విస్కర్నే యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇదిగోండి, ఇలాగ బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేసుకుందాము. అదొకసారి కలుపుకొని ఇప్పుడు మనం అందులోకి బేకింగ్ పౌడర్ వేసుకుందాము. బేకింగ్ పౌడర్ వేసుకోవడం వల్ల బాగా పొంగుతాయి, మన కేక్ స్పాంజ్ కేక్ వచ్చినట్లు వచ్చేస్తుంది. అందుకని బేకింగ్ పౌడర్ వేసుకుందాము 1/2 స్పూను. అది బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాము. ఇదిగోండి, బాగా మిక్స్ అయిపోతుంది కదా, చూసారు కదా. ఇలాగ అంచులు అమ్మడి ఉండదంతా కూడాను ఇలాగ అనుకుంటే మొత్తం వచ్చేస్తుంది పిండి. ఇదిగోండి, ఇలాగా రిబ్బన్స్ లాగా పడాలి. మరీ లూజ్గా దోశ పిండిలాగా ఏం అవసరం లేదు, గట్టిగానే ఉండాలి. ఇది కేక్ బ్యాటర్ ఉంటుంది చూసారా, రిబ్బన్స్ రిబ్బన్స్గా అలాగే ఉండాలి ఇది. ఇదిగోండి, ఇలా రెడీ అయిన దాన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. 5 మినిట్స్ పక్కన పెట్టుకోవడం వల్ల మనకి ఆ చక్కెర మొత్తం కరిగిపోతుంది. ఇదిగోండి, చక్కెర అంతా కరిగిపోయింది కదా బాగా. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇదిగోండి, బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఏం లూజ్ అవ్వలేదు, చూసారు కదా. ఇదేమీ లూజ్ అవ్వలేదు, ఇంకా బాగానే ఉంది. సేమ్ ఇలాగే ఉంచుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా టిష్యూ పెట్టి ఇలాగా రబ్ చేసుకోవాలి. అంతేను, ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు దీనికోసము. ఇప్పుడు మనం ఆ బ్యాటర్ని కొంచెం కొంచెంగా వేసుకొని ఊరికి అట్లాగా ప్రెస్ చేయండి, మరి దోశలాగా తిప్పాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, నేనైతే ఒక ప్యాన్లో 2 వేసుకుంటున్నాను చిన్న చిన్నవిగా, ఎందుకంటే పిల్లలు చిన్న చిన్నవిగా ఉంటేనే బాగా లైక్ చేస్తారు. ఇంకా ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, ఇలాగా బబుల్స్ వస్తున్నాయి కదా మనకి, చూసారు కదా. ఇలాగా బబుల్స్ బాగా ఫామ్ అయ్యాక అప్పుడు మనకు కాలినట్లుగాను ఇప్పుడు మనం తిప్పుకుందాము. ఇదిగోండి, బాగా రెడ్గా కాలాయి కదా, చూసారా. ఇలాగ రెండింటిని తిప్పేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకొని చూసుకుందాము. ఇదిగోండి, 2 సైడ్లు ఇలాగా కాలిపోయాయి కదా. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాము.
ఇదిగోండి. ఇప్పుడు ఆ డోరా కేక్ పైన మనం చాక్లెట్ని అప్లై చేసుకుందాము. ఇలా అప్లై చేయడం వల్ల పిల్లలకి చాలా లైక్ చేస్తారు. చాక్లెట్ కూడా ఉంటుంది కాబట్టి దాని లోపల. ఇదిగోండి ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాము కదా. ఇప్పుడు మనము ఇంకో ప్యాన్ కేక్ని ఎత్తి దానిపైన పెట్టుకుందాము. చూసారు కదా, ఇదిగోండి డోరా మ్యాన్ కేక్ రెడీ అయిపోయింది మనకి. ఇది ఇలాగే మెత్తగానే ఉంటుంది. చూసారు కదా, ఇలా చాక్లెట్ కనిపిస్తూ ఉంటే పిల్లలకి చాలా అట్రాక్టింగ్గా ఉంటుంది, బాగా తినేస్తారు. ఇదిగోండి రెడీ అయిపోయినాయి మన ప్యాన్ కేక్స్. ఇదే విధంగా మీరు కూడా తయారు చేసుకొని మీ కిచెన్లో ఎలా ఉన్నాయో నాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.